హలో అండి, విఎస్ఆర్ కిచెన్కి స్వాగతం. ఈరోజు ఎంతో టేస్టీగా చాలా సాఫ్ట్గా బాగా పొంగేలాగా పూరీలు ఎలా చేసుకోవాలో చూద్దాం. సేమ్ హోటల్ స్టైల్లోనండి, చాలా బాగుంటాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం ఒకటి మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు పూరీ పిండి తీసుకున్నాను నేను. మీకు ఎంత పిండి కావాలో, ఎన్ని పూరీలు కావాలో అంత పిండి తీసుకోండి. ఇదే పిండిలో కొంచెం పొడి పిండి తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు టేస్ట్కి తగ్గ సాల్టు, కొంచెం వాటర్ వేసుకొని ఈ వాటర్లోనే 1/2 టీ స్పూను ఆయిల్ వేసుకోండి. పిండిని పట్టి వాటర్ కానీ ఆయిల్ కానీ సాల్ట్ కానీ అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని మన చపాతీ పిండిలాగా ముద్దలా కలుపుకోండి. మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలిపి పక్కన పెట్టుకోండి. మీకు వీలైతే ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోండి, లేదంటే ఒక 10 మినిట్స్ తర్వాత పిండి తీసి ఇలా మొత్తం బాగా ప్రెస్ చేసి చపాతీ పీట మీద వేసి ఇలా రోల్ చేసుకోండి. రోల్ చేసుకొని మొత్తం పిండిని మీకు ఎన్ని పూరీలు కావాలో అన్ని ముద్దల్లాగా చేసి పక్కన ఉంచుకోండి. చూస్తున్నారు కదా, పిండి గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ మెత్తగా కూడా ఉండకూడదు. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న పొడి పిండిని తీసుకొని ఈ ఉండలన్నిటినీ చిన్న చిన్న ముద్దల్లాగా ఒత్తి పక్కన పెట్టుకోండి. చూసారు కదా, ఇలా చేసుకొని ఇప్పుడు మొత్తం పూరీలు ఒత్తి పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే ఆయిల్ వేడేటప్పుడు చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. దీనిలోకి నేను సోడా కానీ ఇంకేమీ యాడ్ చేయలేదు, జస్ట్ కొంచెం ఆయిల్, సాల్ట్ వేసాను అంతేనండి. చూసారు కదా, ఎన్ని కావాలన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కొంచెం మందపాటి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత పూరి వేసి ఇలా గంటితో ఒకసారి లోపలికి ఒత్తారంటే ఇది ఇలా పైకి తేలుతుంది అనమాట. ఆయిల్ బాగా వేడవ్వాలి, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఆయిల్ వేడవ్వకపోతే పూరి పొంగదు. చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగిందో. ఇలా సైడ్ నుండి ఆయిల్ వేయటం వల్ల ఎక్కడ గ్యాప్ లేకుండా పొంగుతుంది అనమాట. ఇంతేనండి, హోటల్లో వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు. సేమ్ హోటల్ స్టైల్లో పొంగుతాయి పూరీలు మొత్తం. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసి కాల్చుకోవటమేనండి. ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా చేసుకునే పూరీలు. చూడండి, ఈ పూరి కూడా ఎంత బాగా పొంగుతుందో. ఆయిల్ మాత్రం వేడి తగ్గకుండా చూసుకోండి. ఆయిల్ వేడి తగ్గితే పూరి గట్టిగా వస్తుంది, మన అప్పడంలాగా గట్టిగా వస్తుంది, అస్సలు పొంగదు. ఆయిల్ వేడిగా ఉంటేనే పూరీలు ఇలా బాగా పొంగుతాయి అన్నమాట. చూసారు కదా, ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలా మనం ఎన్ని పూరీలు కావాలంటే అలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని చక్కగా నీట్గా కాల్చుకొని పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఏ కర్రీతో సర్వ్ చేసినా చాలా ఇష్టంగా తింటారు. మసాలా కర్రీ అయినా నాన్ వెజ్ కర్రీ అయినా చాలా బాగుంటుందండి. శనగల కర్రీ అయినా మన ఇష్టం, మనకి ఏది అవైలబుల్గా ఉంటే దాంతో సర్వ్ చేసుకోవటమే. చూసారు కదా, సోడా కూడా లేకుండా ఎంత సింపుల్గా ఎంతో టేస్టీగా పూరీలు ఎలా చేసుకోవాలో చూసారు కదా. మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే పూరీలు వాళ్ళు కూడా ట్రై చేస్తారు. ఓకేనండి, మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. కొంచెం సపోర్ట్ చేయండి, చేస్తారని అనుకుంటున్నాను. బాయ్ బాయ్.